Ultron. Marvel Movie Marathon. Hello my dear buddies, welcome to Ashok Studio. This is Ashok from Anantapur. ఈ మూవీ 2015లో జరుగుతున్న అవెంజర్స్ మూవీ. దీనికి ముందు 12 మార్వెల్ మూవీ స్టోరీస్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒకవేళ ఆ మూవీస్ మిస్ అయి ఉంటే పైన ఉన్న ఐ సింబల్ నొక్కి కెప్టెన్ అమెరికా ఫస్ట్ అవెంజర్ నుండి స్టార్ట్ చేయండి. అప్పుడే మీకు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ టైమ్ లైన్లో ఏం జరుగుతుంది అన్నది క్లియర్గా అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. కెప్టెన్ అమెరికా వింటర్ సోల్జర్లో షీల్డ్ ఏజెంట్స్లో కలిసిపోయిన హైడ్రా వాళ్ళందరినీ చంపేసిన తర్వాత పోస్ట్ క్రెడిట్ సీన్లో చూపించిన ట్విన్స్ అండ్ లోకి మంత్రదండంతో మూవీ బిగిన్ అవుతుంది. అవెంజర్స్ ఇంట్రడక్షన్ సీన్ ఉంటుంది. ట్విన్స్ని అటాక్కి రెడీ చేస్తున్న హైడ్రా మనిషి మీద అటాక్ చేసి వాళ్ళ లొకేషన్ని కంట్రోల్లోకి తెచ్చుకొని వాళ్ళ కంప్యూటర్స్లో డేటాని కాపీ చేసుకుంటాడు స్టార్క్, అదే మన ఐరన్ మ్యాన్. ఇక మన హల్క్ని ఎలా కంట్రోల్ చేయాలో నతాషాకి టెక్నిక్ తెలిసిపోయి ఉంటుంది. టోనీ లోకి స్టిక్ దగ్గరికి వచ్చినప్పుడు ఒక అమ్మాయి టోనీ మైండ్ని కంట్రోల్ చేస్తుంది. అప్పుడు అవెంజర్స్ అంతా ఒక చోట పడి చనిపోయినట్టు టోనీకి విజన్స్ కనిపిస్తాయి. అప్పుడు ఆ ట్విన్స్ ఇద్దరు టోనీ స్టార్క్ ఆ స్టిక్ని తీసుకునేలా వదిలేస్తారు. ఆమె నవ్వుతుంది. ఎందుకు అన్నది స్టోరీ చూస్తే మనకు అర్థమవుతుంది. సో వీడియో లాస్ట్ వరకు చూడండి. సో టోనీ స్టార్క్ ఆ లోకి స్టిక్ని థార్ ఆస్గార్డ్కి తీసుకెళ్లే ముందు కొన్ని ఎక్స్పెరిమెంట్ చేయాలి అని అడుగుతాడు. బ్యానర్ అండ్ టోనీ కలిసి దాని మీద ఎక్స్పెరిమెంట్స్ చేయడం స్టార్ట్ చేస్తారు. జార్విస్ ప్రోగ్రామ్ని లోకి స్టిక్లో ఉన్నదాన్ని మిక్స్ చేసి అల్ట్రాన్ అన్న ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తయారు చేయాలని స్టార్క్ అండ్ బ్రూస్ బ్యానర్ ప్లాన్ చేస్తారు. ఒకరోజు నైట్ ఆ బ్లూ ప్రోగ్రామ్ జార్విస్ యొక్క ప్రోగ్రామ్ని ఓవర్ రైడ్ చేస్తున్నట్టు చూపిస్తారు. ఇటు హీరో వాళ్ళు పార్టీలో ఉంటారు. అది అయిపోగానే సడన్గా వాళ్ళ మీద అటాక్ జరుగుతుంది. టోనీ సెక్యూరిటీగా పెట్టుకున్న ఐరన్ సూట్స్ని కంట్రోల్ చేసి అటాక్ చేస్తుంది జార్విస్ నుండి పుట్టుకొచ్చిన కొత్త రోబోట్. అవెంజర్స్ ఆ రోబోట్స్ అన్నింటినీ నాశనం చేశాక అల్ట్రాన్ అన్న ప్రోగ్రామ్ ఇంటర్నెట్ యూస్ చేసి వేరే రోబోట్స్లోకి అంతా స్ప్రెడ్ అవుతాడు. అంటే లోకి స్టిక్ అనేది ఆ బ్లూ స్టోన్లో ఉన్న పవర్ని కంట్రోల్లో పెట్టింది. అలాంటిది దానికి జార్విస్ అన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దొరికేసరికి ఇంతవరకు మనుషులు చేసింది చూసి వాళ్ళకి వినాశనం తప్ప ఏమీ తెలియదు. సో ఫస్ట్ వీళ్ళందరినీ చంపేస్తే అప్పుడే పీస్ అనేది ఉంటుంది అని ఈ అల్ట్రాన్ అనే కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డిసైడ్ అవుతుంది. ఇప్పుడు ఆ రోబోట్ ఎత్తుకుపోయిన లోకి స్టిక్ని వీళ్ళు కనిపెట్టాలని అనుకుంటారు. కానీ ఇంతలో అల్ట్రాన్ తన కోసం కొత్త బాడీని వెతుక్కొని ట్విన్స్తో కలుస్తాడు. తర్వాత అవెంజర్స్కి తెలిసేది ఏంటంటే అల్ట్రాన్ ఒక డీలర్ని వెతుక్కుంటూ వెళ్తున్నాడని. ఆ డీలర్ మెడ మీద వకాండా వాళ్ళు వేసిన దొంగ అన్న టాటూ ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత బలవంతమైన మెటల్ వైబ్రేనియం అనేది వకాండా రాజ్యంలో మాత్రమే దొరుకుతుంది. సో అక్కడి నుండి దొంగిలించిన వాడే వీడు. అలా భూమి మీదనే అతి శక్తివంతమైన మెటల్తో తన బాడీని తయారు చేసుకుంటే తనని ఎవరు ఓడించలేరు అని అల్ట్రాన్ ఈ ప్లాన్ వేసింటాడు. సో వాడి కోసం అక్కడికి వెళ్తాడు అల్ట్రాన్ అని ఊహించిన అవెంజర్స్ ఆ డీలర్ అయిన క్లావ్ దగ్గరికి వస్తారు. కానీ అప్పటికే అల్ట్రాన్ అండ్ ట్విన్స్ వాడిని మీట్ అయి ఉంటారు. బై ది వే, నేను ఈ ట్విన్స్ పవర్స్ని ఎక్స్ప్లెయిన్ చేయలేదు కదా. వీళ్ళల్లో అక్క ఎవరి మైండ్నైనా కంట్రోల్ చేసి దాంతో ఆడుకోగలదు. ఇక తమ్ముడు మెరుపు కన్నా వేగంగా పరిగెత్తగలడు. అక్కడ అల్ట్రాన్ అండ్ అవెంజర్స్ కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. దీంతో ఈగో హట్ అయిన వాండా లోపలికి వస్తే కంట్రోల్ చేయలేమని బయట ఉంచిన బ్రూస్ బ్యానర్ దగ్గరికి వెళ్తుంది. వెళ్ళి హల్క్ యొక్క బ్రెయిన్ని గెలికి మ్యాజిక్ చేసి తనకి మెంటల్ వచ్చేలా చేస్తుంది. అలా హల్క్ మైండ్ని కంట్రోల్ చేసిన తర్వాత హల్క్ సిటీకి వెళ్ళి అక్కడంతా నాశనం చేస్తుంటే తనని ఆపడానికి ఐరన్ మ్యాన్ పెద్ద సూట్ వేసుకొని వస్తాడు. హల్క్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. భారీ ఫైట్ సీన్ ఉంటుంది ఇక్కడ. లాస్ట్కి హల్క్ని ఒక బిల్డింగ్ నుండి కూల్చేస్తాడు. అప్పుడు హల్క్ నార్మల్ అవుతాడు. అల్ట్రాన్ని ఏమీ చేయలేక ఓడిపోయిన అవెంజర్స్ అంతా అల్ట్రాన్ ఎక్కడ ఉన్నాడో తెలిసేదాకా హాకాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఉంటారు. వాండా నా మైండ్ కంట్రోల్ చేసినప్పుడు నా కలలో ఏదో నేను చూశాను, దాని గురించి నాకు ఆన్సర్స్ కావాలి, నేను వెళ్ళొస్తా అని థార్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తర్వాత టోనీ దగ్గరికి నిక్ ఫ్యూరీ వచ్చి మాట్లాడితే, వాండా నా మైండ్ కంట్రోల్ చేసినప్పుడు నేను అవెంజర్స్ అంతా చనిపోవడం చూశాను, అది కూడా నా వల్లే చనిపోయారు. అప్పటి నుండి నా మైండ్లో అదే తిరుగుతుంది అనగానే, అలాంటివన్నీ నువ్వు నమ్మకు, ఆమె నీ మైండ్తో ఆడుకుంటుంది అని ఫ్యూరీ చెప్తాడు. ఇంతలో అల్ట్రాన్ వాళ్ళ డాక్టర్ హెలెన్ దగ్గరికి వచ్చి ఆమె మైండ్ని లోకి స్టిక్తో కంట్రోల్ చేసి టెస్రాక్ట్ మీద ఎక్స్పెరిమెంట్స్ స్టార్ట్ చేస్తారు. స్ట్రాంగెస్ట్ మెటల్ వైబ్రేనియంతో ఒక కొత్త ఆండ్రాయిడ్ రోబోట్ని కనిపెట్టి దానికి తలకి ఎనర్జీ సోర్స్గా లోకి స్టిక్లో ఉన్న ఇన్ఫినిటీ స్టోన్ని సెటప్ చేస్తాడు అల్ట్రాన్. అది సక్సెస్ అవుతుంది. ఇంకొద్దిసేపులో విజన్ లేస్తాడు అనగా వాండా దాన్ని టచ్ చేసి చూడగానే ఆమెకి ఏదో భూమి బద్దలైనట్టు కనిపిస్తుంది. దాన్ని చూసి వాండా భయపడుతుంది.
అల్ట్రాన్కి కావాల్సింది అవెంజర్స్ని చంపడమే కాదు, మనుషులందరినీ చంపేస్తే మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేస్తారు, అప్పుడు పీస్ అనేది ఆటోమేటిక్గా ఉంటుంది అని అల్ట్రాన్ అనుకుంటున్నాడని వాండాకి తెలిసిపోతుంది. దాంతో అల్ట్రాన్కి తెలియకుండా హెలెన్ మైండ్ని కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు ఆపరేషన్ ఆపగానే డాక్టర్ని కాల్ చేస్తాడు అల్ట్రాన్. ట్విన్స్ ఎస్కేప్ అయిపోతారు. ఇటు థార్ వచ్చి డాక్టర్ ఎరిక్ని కలిసి తన హెల్ప్ తీసుకొని ఇద్దరు కలిసి ఒక మ్యాజిక్ వాటర్ దగ్గరికి వెళ్తారు. దాంట్లో మునిగి తన కలలో ఏం జరిగిందో క్లారిటీ తెచ్చుకోవడానికి వెళ్తాడు థార్. అప్పుడు 4 ఇన్ఫినిటీ స్టోన్స్ అండ్ భూమి అంతమయ్యే దాని గురించి థార్కి కనిపిస్తుంది. ఇటు కెప్టెన్ అమెరికా హెలెన్ దగ్గరికి వచ్చి అడిగితే అల్ట్రాన్ ఆ ఆండ్రాయిడ్ని ప్రాసెస్ చేస్తూ ఒక వ్యాన్లో తీసుకెళ్తున్నాడు అని చెప్తుంది. అక్కడికి అవెంజర్స్ వస్తారు. తనని ఆపడానికి ట్రై చేస్తారు. ఇప్పుడు కూడా ఒక పెద్ద ఫైట్ సీన్ ఉంటుంది. కెప్టెన్ అమెరికా అల్ట్రాన్తో ఫైట్ చేస్తూ తనని బిజీగా ఉంచుతాడు. ఇటు సైడ్ బ్లాక్ వీడో వ్యాన్లోకి ఎంటర్ అవుతుంది. కానీ ఇంతలోపల వ్యాన్ని గాల్లోకి తీసుకెళ్తాయి రోబోట్స్. ఇదంతా చూసిన ట్విన్స్ వచ్చి కెప్టెన్ అమెరికాకి హెల్ప్ చేస్తారు. భారీ యాక్షన్ సీన్ తర్వాత వాండా పట్టాలు తప్పిన ట్రైన్ని ఆపుతుంది. తర్వాత స్టార్క్ జరిగిన మిస్టేక్ని రైట్ చేయడానికి దేనికైనా తెగిస్తాడు అని కెప్టెన్ అమెరికాతో చెప్తుంది. భూమిని కాపాడడం అలాగే మనుషుల్ని నాశనం చేయడం ఈ రెండిటికి తేడా తెలియకుండా అల్ట్రాన్ ప్రవర్తిస్తున్నాడు. ఆ క్వాలిటీ టోనీ స్టార్క్ నుండే వచ్చింది. కాబట్టి మనం టోనీ స్టార్క్ని ఆపాలి అని కెప్టెన్ అమెరికాతో వాండా చెప్తుంది. ఇంతలో ఆమె చెప్పినట్టే టోనీ స్టార్క్ తన కంప్యూటర్లోని జార్విస్ని ఈ ఆండ్రాయిడ్లోకి మిక్స్ చేసి ఒక కొత్తదాన్ని క్రియేట్ చేయాలి అని బ్రూస్ బ్యానర్కి కన్విన్స్ చేస్తాడు. ఇటు నతాషాని అల్ట్రాన్ తీసుకొచ్చి బంధించి తన సిస్టమ్ని వైబ్రేనియం బాడీలోకి మార్చేసుకుని ఉంటాడు. అప్పుడు తను సీక్రెట్ కోడింగ్ మెసేజ్తో హాకైకి తన లొకేషన్ని పంపిస్తుంది బ్లాక్ విడో. టోనీ స్టార్క్ తను చేస్తున్న ఎక్స్పెరిమెంట్ని ఆపాలని కెప్టెన్ అమెరికా వచ్చి అడ్డుపడగానే వాళ్ళు కొట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు థార్ వచ్చి ఆ ఆండ్రాయిడ్ని డిస్ట్రాయ్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ మెరుపు శక్తికి అది నాశనం అవ్వకుండా ఛార్జింగ్ ఫుల్గా అయ్యి ఆండ్రాయిడ్కి ప్రాణం వస్తుంది. చూస్తే అది వీళ్ళందరికన్నా పవర్ఫుల్ ఉంటుంది. అది వచ్చి థార్కి థ్యాంక్ యూ చెప్తుంది. అప్పుడు థార్ కావాలనే దాన్ని బ్రతికించాడు అని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఆండ్రాయిడ్ తలలో ఉన్న మైండ్ స్టోన్ అన్నది 6 ఇన్ఫినిటీ స్టోన్స్లో ఒకటి. యూనివర్స్లో అన్నిటికన్నా పవర్ఫుల్ స్టోన్ ఇదే. దానివల్ల నేను భూమి అంతం అవ్వడం చూశాను, అందుకే తనని బ్రతికించా అని థార్ చెప్తాడు. అప్పుడు అది అల్ట్రాన్కి సపోర్ట్ కాదు, విధ్వంసం ఉన్న పక్కన కాకుండా లైఫ్ ఎటుపక్కుండో అటుపక్క సపోర్ట్ చేస్తాడు విజన్ అని అవెంజర్స్కి అర్థమవుతుంది. కాబట్టి నేను అల్ట్రాన్ని కాదు, జార్విస్ని కాదు, మనిషిని కాదు, మీరు అనుకుంటున్నట్టు మాన్స్టర్ని కూడా కాదు, కానీ ప్రెజెంట్ అల్ట్రాన్ని ఆపడానికి మనమంతా కలిసి పోరాడాలి అని థార్ హ్యామర్ని సింపుల్గా ఎత్తేసి తన చేతికి అందిస్తాడు విజన్. ఎవరూ ఎత్తలేని ఆ హ్యామర్ని ఎత్తినప్పుడు విజన్ ఎంత పవర్ఫుల్ అని మనకు చూపించారు. సో అందరూ కలిసి అల్ట్రాన్తో ఫైట్ చేయడానికి బయలుదేరతారు. సొకోవియాలో అల్ట్రాన్ ఉన్నాడు. అది తెలుసుకున్న అవెంజర్స్ అక్కడున్న సిటీ వాళ్ళందరినీ ఖాళీ చేయించడానికి ట్రై చేస్తారు. ఐరన్ మ్యాన్ అల్ట్రాన్ దగ్గరికి వెళ్ళగానే తను వైబ్రేనియంతో ఏదో తయారు చేస్తున్నాడు అని తెలుసుకుంటాడు. చూస్తే కొన్ని వందల రోబోట్స్ సిటీని అటాక్ చేస్తాయి. ఐరన్ మ్యాన్ వాటిని ఆపడానికి వెళ్తాడు. అప్పుడు విజన్ అల్ట్రాన్ దగ్గరికి వచ్చి తనను కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తాడు. కానీ సడన్గా విజన్ షట్ డౌన్ అయిపోయి కింద పడిపోతాడు. ఇంతలో అల్ట్రాన్ మెషిన్ ఆన్ చేయగానే సిటీ భూమిని చీల్చుకుని గాల్లోకి లేస్తుంది. దాన్ని పైకి తీసుకెళ్ళి కిందికి వేస్తే భూమి మొత్తం చీలిపోతుంది. అదే అల్ట్రాన్ ప్లాన్. ఇక మన బ్రూస్ బ్యానర్ హల్క్గా మారాలని ముద్దు పెట్టి తనని కిందికి తోసేస్తుంది మన బ్లాక్ విడో. తర్వాత హల్క్ పైకి వస్తాడు. కానీ ముద్దు మ్యాజిక్ వల్ల కోపం రాదు. సో అలా హల్క్ని కంట్రోల్ చేయడం తెలుసుకున్న బ్రూస్ బ్యానర్ ఫైట్ చేయడానికి వెళ్తాడు. ఇక్కడ నుండి చాలాసేపు ఫైట్ జరుగుతుంది. థార్ అండ్ అల్ట్రాన్ కొట్టుకుంటారు. మిగతా వాళ్ళు ప్రజల్ని కాపాడడానికి ట్రై చేస్తారు. వాండా భయపడుతుంటే హాకాయ్ వచ్చి మోటివేట్ చేస్తాడు. అప్పుడు ఆమె కూడా బయటికి వచ్చి ఫైట్ చేస్తుంది. టోనీ స్టార్క్ ఆ పైన తేలుతున్న సిటీని ఎలా కిందికి దించాలి అని ఆలోచిస్తుంటే ఇక వేరే ఆప్షన్ లేదు, దాన్ని పేల్చేయడం తప్ప అని తెలుసుకుంటాడు. ఇంతలో అందరూ బాధపడుతుంటే నిక్ ఫ్యూరీ తన పెద్ద హెలి క్యారియర్ని తీసుకొని వస్తాడు. అంతేకాదు టోనీ ఫ్రెండ్ అయిన రోడీ కూడా వస్తాడు. సో ఇక అల్ట్రాన్ రోబోట్స్ అన్నిటినీ వాళ్ళు చంపేస్తారు. అలా వచ్చిన రెస్క్యూ షిప్స్లో జనాలందరినీ ఎక్కించిన తర్వాత విజన్ కూడా లేస్తాడు. అందరూ ఫైట్ చేసి సివిలియన్స్ని షిప్స్లోకి ఎక్కిస్తారు. థార్, విజన్, ఐరన్ మ్యాన్ కలిసి అల్ట్రాన్ని బాగా డ్యామేజ్ చేస్తారు. వాడు లేవగానే హల్క్ వచ్చి వాడిని కొడతాడు. దాంతో దూరంగా వెళ్ళి పడిపోయిన తను చనిపోయాడని వీళ్ళందరూ అనుకుంటారు. తర్వాత హల్క్ని నతాషా కూల్ డౌన్ చేయడానికి ట్రై చేస్తుంటే మళ్ళీ ప్లేన్ వేసుకొని వచ్చి అల్ట్రాన్ షూట్ చేస్తాడు.
అప్పుడు అనుకోకుండా హాకాయ్ని కాపాడటానికి వాండా తమ్ముడు చనిపోతాడు. హల్క్కి కోపం వచ్చి ఆ ప్లేన్లోకి ఎగిరి అల్ట్రాన్ని కిందికి పడేసి తను ఆ షిప్లోనే ఉండిపోతాడు. అప్పుడు వాండా ఏడుస్తూ అల్ట్రాన్ దగ్గరికి వెళ్ళి తనని చంపేస్తుంది. ఇక హల్క్ ఏమో అదే షిప్లో ఉంటాడు. వెనక్కి రమ్మని నతాషా అడిగితే హల్క్ వల్ల తనకి ప్రమాదం, ఎప్పటికైనా నతాషాకి డేంజర్ అని చెప్పి తను అలాగే ఆ షిప్లో స్పేస్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడు ఇంకో రోబోట్ ఆ మషిన్ స్విచ్ ఆన్ చేయగానే గాల్లో తేలుతున్న ఆ సిటీ మొత్తం కిందికి పడిపోతుంది. ఐరన్ మ్యాన్ కింద కోర్కి కాలుస్తూ పైన థార్ తన మెరుపు పవర్తో దాన్ని పేల్చేస్తారు. లాస్ట్లో ఒక డ్యామేజ్ అయిన రోబోట్లో అల్ట్రాన్ ఇంకా బ్రతికే ఉంటాడు. అప్పుడు విజన్ అల్ట్రాన్ మాట్లాడుకుంటూ హ్యూమన్స్ అనేవాళ్ళు వేస్ట్ ఫెలోస్, వాళ్ళు కంట్రోల్ చేయలేని దాన్ని చేయాలి అనుకుంటున్నారు అని అల్ట్రాన్ అనగానే అవును కరెక్టే, వాళ్ళు ఎదవలే కానీ వాళ్ళు కోరుకునే దాంట్లో నిజాయితీ ఉంది అని విజన్ అల్ట్రాన్ని చంపేస్తాడు. ఇక కొత్త అవెంజర్స్ ఫెసిలిటీ ఒకటి రెడీ చేసుకుంటారు అవెంజర్స్. ఐరన్ మ్యాన్ పోయి పెప్పర్ని పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వడానికి వెళ్తాడు. ఇక నతాషా ఏమో హల్క్ స్పేస్లోకి వెళ్ళిపోయాడని బాధపడుతూ ఉంటుంది. తర్వాత కెప్టెన్ అమెరికా వచ్చి మిగతా వాళ్ళతో కలిసి ఒక మిషన్ మీద బయలుదేరతారు. పోస్ట్ క్రెడిట్ సీన్లో థానోస్ని చూపిస్తారు. తను గాంట్లెట్ వేసుకొని సరే మరైతే ఇది నేనే ఫినిష్ చేస్తాను అని డైలాగ్ వేస్తాడు. సో ఇది అవెంజర్స్ ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ యొక్క స్టోరీ. రేపు మీరు చూడబోతున్న మూవీ ఏంటంటే యాంట్ మ్యాన్. ఈ మూవీ కూడా చాలా బాగుంటుంది. సో యాంట్ మ్యాన్ అనేవాళ్ళు ఎవరు, ఎందుకు యాంట్ మ్యాన్గా మారాడు, తన స్టోరీ ఏంటి అని తెలుసుకోవాలంటే మీరు చేయాల్సింది సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బిల్ ఆన్ చేసుకోవడం. సో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. హ్యావ్ ఎ గుడ్ లైఫ్ అండ్ బీ హ్యాపీ.